పరిశుద్ధ గ్రంథముల నుండి కీర్తనల గ్రంథము, పరిశుద్ధ గ్రంథముల నుండి కీర్తనల గ్రంథము 119వ కీర్తన 2వ చరణాన్ని మనం చదువుకుందాం. ఆయన శాసనములను గైకొనొచ్చు పూర్ణ హృదయముతో ఆయనను వెదుకువారు ధన్యులు. ఈ మాట ఒకప్పుడు చర్చిలో గత 2-3 వారాల కిందట బుధవారం రోజు, శనివారం రోజు నేను చెప్పాను. దేవుని బిడ్డలారా, తర్వాత మొన్న 12వ తారీఖు యేసురాజన్న గృహములు కూడా ఈ మాటలు చెప్పాను. దేవుని బిడ్డలారా, ఈ మాటలనే దేవుని బిడ్డలారా ఆత్మకూరు యొక్క పట్టణములో దేవుని బిడ్డలారా సేవకుల మధ్య, సేవకురాళ్ళ మధ్యలో, వాళ్ళ సంఘ విశ్వాసుల మధ్యలో ఇదే మాట చెప్పడం జరిగి ఉంది. దేవుడు ఈ వాక్యం మీదనే మాట్లాడాలని చెప్పాడు గనక ఈ వాక్యం మీద ఈ యొక్క 2024 సంవత్సరానికి ఈ చివరి దినాలలో మనం ఉంటుండగా ఈ వాక్యం ద్వారా దేవుడు మనందరితో కూడా మాట్లాడతాడు. చదువుబడిన ఈ లేఖన భాగాన్ని పరిశుద్ధాత్ముడు అయిన ప్రభుల వారు మనందరి వినికిడిలో దీవించి ఆశీర్వదించునుగాక. చదువుబడిన ఈ లేఖన భాగానికి అంశం ఏమని పెట్టబడడం జరిగిందంటే, దేవుని బిడ్డలారా, ప్రార్థించేవారు ఆశీర్వదించబడతారు. ప్రార్థించేవారు ఆశీర్వదించబడతారు. ఒకసారి గట్టిగా చెప్పండి, ప్రార్థించేవారు ఆశీర్వదించబడతారు. దేవుని బిడ్డలారా, ఈ 119వ కీర్తనలో 2వ చరణాన్ని మనం చదువుకున్నాం. ఈ 119వ కీర్తనను మనము తరిచి చూసినప్పుడు, ఈ 119వ కీర్తనను మనం తనిఖీ చేసినప్పుడు దాదాపుగా దేవుని బిడ్డలారా 176 చరణాలు కలిగిన ఒక నిడివి కలిగిన ఒక పాట ఇది. 176 చరణాలు కలిగిన ఒక పొడవైన పాట ఈ 119వ కీర్తన. ఈ 119వ కీర్తన 176 చరణాలు కలిగిన ఒక పెద్ద పాట. ఒక పల్లవి 2 చరణాలు నేర్చుకోవటానికి, ఒక పల్లవి 3 చరణాలు నేర్చుకోవటానికి, ఒక పల్లవి 5 చరణాలు నేర్చుకోవటానికి, ఒక పల్లవి 10 చరణాలు నేర్చుకోవటానికి మనమందరం కూడా దేవుని బిడ్డలారా తలకిందులై పోతున్నాం. దేవుని బిడ్డలారా, గనుక దాదాపుగా ఈ నిడివి కలిగిన పాటలో, ఈ పొడవైన పాటలో, ఈ పెద్ద పాటలో దేవుని బిడ్డలారా 2 చోట్ల మాత్రమే ధన్యులు అని రాయబడింది. పైన మొదటి వచనములో ధన్యులు అని రాయబడింది. కింద ఇప్పుడు మనం చదువుకున్న ఈ 2వ వచనములో ధన్యులు అని రాయబడింది. ఆ పై వచనాన్ని మనం ధ్యానం చేయడం లేదు. ఒక్కసారి చదివి మీకు వినిపిస్తాను. యెహోవా ధర్మశాస్త్రమును అనుసరించి నిర్దోషముగా నడుచుకున్నవారు ధన్యులు. ఆయన శాసనములను గైకొనొచ్చు పూర్ణ హృదయముతో ఆయనను వెదుకువారు ధన్యులు. దేవుని బిడ్డలారా, కూడి వచ్చిన దేవుని సంగమ, ఈ లోకములో చేతి నిండా ధనము కలిగిన వారిని, చేతి నిండా డబ్బు కలిగిన వారిని, చేతి నిండా పైసలు కలిగిన వారిని ఏమంటారంటే వారు ధన్యులు లేండి, వారు రిచ్లో ఉన్నారులేండి, వారు తలగా ఉన్నారులేండి, వారు పై స్థితిలో ఉన్నారులేండి,
ఈ విధంగా మాట్లాడుకునే వాళ్ళను మనం చూస్తాం. చేతి యొక్క నైపుణ్యత కలిగిన వారిని, చేతి యొక్క మంచి నేర్పు కలిగిన వారిని కూడా ఏమని అంటారంటే వారు ధన్యులు అంటారు. కారణం ఏంటంటే వాని చేతిలో ఒక పని ఉందండి, వాడు కలిగి ఉన్న పని మంచి నైపుణ్యత కలిగిన వాడండి, వాడు ఎప్పటికైనా ధన్యుడే అండి, వాడు ఎప్పటికైనా బాగుపడతాడండి, వాడు వాని భార్యను పిల్లలను ఎప్పుడైనా ఈ లోకములో భోజనం పెట్టి సాకి సంతరించి ముందరికి తీసుకొని వెళ్తాడండి అని చెబుతుంటే మనం వింటుంటాం. అంత మాత్రమే కాదు, దేవుని బిడ్డలారా, అధికారం కలిగిన వారిని, మంచి హోదాలో ఉన్నవారిని చూసినప్పుడు వారు ధన్యులులేండి, వారు భాగ్యవంతులండి, వారికి మనకు చాలా తేడాలేండి అని మాట్లాడుకునే వాళ్ళని కూడా మనం చూస్తాం. అంత మాత్రమే కాదు, దేవుని బిడ్డలారా, ఒక 10 ఎకరాల మాగాని ఉంది అనుకోండి, ఆ 10 ఎకరాల మాగాని మంచిగా మనిషి పండించుకుంటున్నాడు అనుకోండి, వారికి 10 ఎకరాల మాగాని ఉంది. ఆ 10 ఎకరాల మాగాని పండినప్పుడు ప్రతి ఏట వాళ్లకు మరి అనేకమైన ధనం అమౌంట్ పక్కకు పడుతుంది, వాళ్ళకి ఏ కొదవ లేదు, వారికి ఎలాంటి కొరత లేదు, వాళ్ళు ధన్యులులేండి అని చెప్తుంటే మనం వింటుంటాం. ఇంత మాత్రమే కాదు, దేవుని బిడ్డలారా, గవర్నమెంట్ జాబు కలిగి ఉన్నారనుకోండి, వారు ధన్యులులేండి, బాగుపడతారులే అంటారు. కారణం ఏంటంటే జాబ్ ఉందిలే అంటారు. ఒకవేళ ప్రైవేటు జాబ్ ఉంది అనుకోండి, వారు బాగుపడతారండి, ప్రైవేటు జాబ్ చేసుకుంటున్నారని. ఈ విధంగా మనిషి గవర్నమెంట్ జాబ్ చేస్తున్నా, ఈ విధంగా దేవుని బిడ్డలారా ప్రైవేటు జాబ్ చేస్తుండగా, ఒకవేళ వ్యవసాయం చేస్తున్నా, ఒకవేళ రెక్కలతో పని చేస్తున్నా, దేవుని బిడ్డలారా వారు ధన్యులు, వారు బాగుపడతారు. వారికి ఎలాంటి చెడు వ్యసనాలంటూ, వారికి ఎలాంటి దుర్వ్యసనాలంటూ, వారికి ఎలాంటి పాపపు లోకములో మునిగి తేలడం లేదండి. వారు ఎప్పుడైనా ధన్యులే అని చెప్తారు. ఓసారి దేవుని బిడ్డలారా మీకు చెప్పాను, మరలా చెప్తున్నాను, సమయం సందర్భం వచ్చింది కనుక. ఇక్కడ పాశ్రం ఉంది, వారి డాడీ మామగారు ఉండి ఒక మాట అన్నాడు, నీ విషయంలో నాకు భయమే లేదని చెప్పాడు. ప్రభుకు మహిమ కలుగునుగాక. అట్ట తండ్రికి కూడా కొడుకులను చూసినప్పుడు, బిడ్డలను చూసినప్పుడు తండ్రికి తల్లికి భయం ఉండకూడదు. వారు ఎట్లయినా బతకగలుగుతారు, ఎట్లయినా పైకి రాగలుగుతారని. దేవుని బిడ్డలారా, కనుక నిన్ను బట్టి నాకు ఎలాంటి భయం లేదు అన్నాడు. అంటే ఇతను దేవుని పాదాలు పట్టుకుంటాడు, ఇతడు దేవుని విడిచిపెట్టాడు, దేవుని కానుంచి ఏదైనా పొందుకుంటాడనేది ఒక నమ్మకము మామగారికి తెలిసిపోయింది. ప్రభుకు మహిమ కలుగునుగాక. అందుకే ఈ లోకములో కుమారులు కానీ కుమార్తెలు కానీ ప్రయోజకులైనారనుకోండి, వాళ్ళు పిల్లలు ప్రయోజకులు అయ్యారండి, వాళ్ళు ధన్యులో. వాళ్ళ తండ్రి తల్లిని కూర్చోబెట్టి సాకుతారండి, తల్లిదండ్రిని పోషిస్తారండి, వారు ధన్యులైపోయారండి, వారి భాగ్యవంతులైపోయారండి, వారి స్థితి మార్చబడిందండి అని భూమి మీద అనేకులు మాట్లాడుకుంటుంటారు. దేవుని బిడ్డలారా, నేను ఒక మాట చెప్తాను. దేవుని బిడ్డలారా, ఇప్పుడు ఉన్న దాన్ని బట్టి కాక మునుపు జరిగిన పూర్వపు దినాలలో ఎంత కష్టపడినారో దాన్ని మనం చూడాలి, కానీ ఇప్పుడు మన కండ్లకు కనబడే దాన్ని ఎప్పుడు మనము చూడకూడదు. ఉదాహరణ ఒక మాట చెప్తాను. ఇక రాజు ఉన్నాడు, దేవుని బిడ్డలారా, మరి వేంపెంటలో జాబ్ వచ్చింది కదా. ఫస్ట్ వచ్చినప్పుడు ఎంత కష్టపడినాడండి దేవుని బిడ్డలారా. సైకిల్ మీద వెలుగోడుకు వేంపెంట, వెలుగోడుకు వేంపెంటకు సైకిల్ మీద తిరగాలి. ఆ కష్టాన్ని చూడాలి. ఆ రోజు ఆ జీతం కొరకు కష్టపడినాడే అది చూడాలి. ఈరోజు ఎక్కువ వస్తున్నాయి దాన్ని బట్టి కాదు. ఆ రోజు 10,000కి చేశాడు ఎలియాజరు, ఈరోజు 50,000కు కూడా చేస్తున్నాడు. ఆ రోజు 10,000కి చేసేటప్పుడు దేవుని పంపించాడు చెన్నై నుంచి, ఈరోజు కూడా దేవునికి పంపిస్తున్నాడు. ఆ రోజు వారు పడిన కష్టాన్ని చూడాలి. ప్రభుకు మహిమ కలుగునుగాక. ఈరోజు విస్తారమైన దాదాపు ఒక 100 మంది సంఘము కలిగి ఉన్నామంటే దేవుని బిడ్డలారా, మరి దాదాపు 7 ఊర్లలో మనకు పరిచర్య ఉందంటే, ఈరోజు 10 రోజుల కిందటమే ఈరోజు నేను పైడాలకు వెళ్ళాల్సింది. మరి ఇక్కడ జయమ్మ గారు ఉన్నారు, సౌందరరాజు భార్య గారు ఉన్నారు, ఆమెకెంత గౌరవం ఇస్తాను, ఆమెకు ఎంతో విలువ ఇస్తాను. మరి వారి అక్కకు కూడా శ్యామలమ్మ పిన్ని కూడా అంతే విలువ గౌరవం ఇస్తాను. అయితే దేవుని బిడ్డలారా, ఈరోజు అక్కడికి వెళ్ళాల్సింది. అక్క బావు పల్లెడ వాళ్ళు ఏం చేశారంటే 10 రోజుల కిందటిని ఈరోజు డేట్ తీసుకున్నారు. ఖచ్చితంగా నీవు పాశ్రం ఇద్దరు మా ఇంటికి రావాలి.
ఈ సంవత్సరం అయిపోతుంది, మీరిద్దరు వచ్చి మా ఇంట్లో ప్రార్థన చేసి భోజనం చేసి రావాలని పట్టారు. దాన్ని బట్టి ఈరోజమ్మా నేను రాలేకపోతున్నాను, నువ్వు ఖచ్చితంగా పినికి చెప్పాలి, ఒకరోజు వెళ్ళి ఖచ్చితంగా మళ్ళీ ఆదరిద్దాం మనం. ప్రభుకు మహిమ కలుగును గాక. గనుక దేవుని బిడ్డలరా, ఈ విధంగా మరి పిల్లలు దేవుని బిడ్డలరా వాళ్ళు ప్రయోజకులైతే వారు ధనులు లేండి అని అంటారు. ఇంకొక మాట చెప్పన, ఆరోగ్యం కలిగి ఉన్న వాళ్ళని కూడా ఏమంటారంటే ధన్యులు అని చెప్తుంటారు. ప్రభుకు మహిమ కలుగును గాక. ఈరోజు మా నాయనకు దేవుని బిడ్డలరా ప్యాట్లో అందరు అంటారు, మీ డాడీ పెద్దవాడు, ఆయన ధన్యుడు, దాదాపుగా 80 సంవత్సరాల దాకా వచ్చేసినాయి. మరి ఈరోజు మాకు వచ్చిన వ్యాధులతో, ఈరోజు మాకు వచ్చిన రోగాలతో మేము అల్లాడిపోతున్నాం. ఆయన ముసలి, ఆయన చాలా గట్టిగా ఉన్నాడు, ఆయన ధన్యుడు అంటుంటారు. అంటే ఆయన వెనుక వెండి లేకపోయినా, ఆయన యొక్క బంగారం లేకపోయినా, ఆయన వెనుక స్థిరాస్తులు లేకపోయినా ధన్యులు, ఆరోగ్యం కలిగిన వారిని కూడా ఏమంటారంటే ధన్యులు అంటారు. ఈ విధంగా దేవుని బిడ్డలారా అనేక విధాలుగా అనేక మంది లోకములో మనం జీవించే దాన్ని బట్టి కూడా ధన్యులని లోకస్తులు అంటుంటారు. దేవుని పిల్లలమైన మనం కూడా ధన్యులు అని మనం అంటుంటాం. ప్రభుకు మహిమ కలుగును గాక. అయితే దేవుని బిడ్డలారా, దేవుని వాక్యము దేవుని పిల్లలమైన మనతో, దేవుని సంఘమైన మనతో దేవుని వాక్యం ఏమని మాట్లాడుతుందంటే, ఆయన శాసనములను గైకొనొచ్చు. దేవుని బిడ్డలారా, ఈ భూమి మీద ప్రభుత్వపు వారు శాసనాలు కూడా పెట్టారు. అవునంటారా కాదంటారా? దేవుని బిడ్డలారా, వారు శాసనాలు కూడా పెట్టారు. ఈ ప్రభుత్వపు దేవుని బిడ్డలారా శాసనాలు, పూర్వకాలము రాజులు కూడా శాసనాలు పెట్టారు. వారి యొక్క శాసనాల ప్రకారము, వారు విధించిన విధుల ప్రకారము, వారు విధించిన కట్టల ప్రకారము నడుచుకొనకపోతే శిక్ష తప్పదు. శిక్ష అనేది తప్పదు. అయితే దేవుడు కూడా దేవుని బిడ్డలారా కొన్ని శాసనాలు పెట్టాడు. శాసనాలు అనగా దేవుని బిడ్డలారా సీనాయి కొండపైన, ఆ ఓరెబు పర్వతం పైన దేవుడైన యెహోవా ఇచ్చిన 10 ఆజ్ఞలను ఏమంటారంటే దేవుని యొక్క శాసనములను అంటారు. ఒకసారి చప్పట్లు కొట్టి అందరం ప్రభును ఘనపరచుదుముగాక. స్తోత్రం. అందుకే వాక్యము బహు తేటగా మనందరితో మాట్లాడుతుంది. మాట్లాడుతున్న వాక్యాన్ని ఒకసారి మీరు ఆగి ఆలోచించి గమనించాలని ప్రభు పేరట మీకు తెలియజేస్తున్నాను. ఆయన శాసనములను గైకొనొచ్చు. దేవుని యొక్క వాక్యములను ఎవరైతే గౌరవిస్తారో, దేవుని యొక్క మాటలకు ఎవరైతే విలువ ఇస్తారో, దేవుని యొక్క మాటలను ఎవరైతే దేవుని బిడ్డల ఘనపరుస్తారో, దేవుని మాటలను ఎవరైతే దేవుని బిడ్డల హృదయపూర్వకముగా వాటిని దేవుని బిడ్డలరా మరి మనస్సులో వారు విలువ ఇస్తారో, అట్టి వారు దేవుని బిడ్డలరా పూర్ణ హృదయముతో దేవుణ్ణి వెతికినప్పుడు వారు ధన్యులు అని వాక్యము సెలవిస్తుంది. చాలామంది ఈ భూమి మీద దేవుని బిడ్డలరా పిల్లలు ఉంటారు, ఇంట్లో కుమారులు ఉంటారు, కుమార్తెలు ఉంటారు, ఇంట్లో దేవుని బిడ్డలారా వచ్చిన కోడళ్ళు ఉంటారు, ఇంట్లో దేవుని బిడ్డలారా మనమనులు మనవరాళ్ళు ఉంటారు. దేవుని బిడ్డలారా పెద్దలు, తల్లి కానీ పెద్దల ఇంట్లో తండ్రి కానీ వాళ్ళు అనుభవంతో కొన్ని చెప్తారు. అనుభవంతో చెప్పినప్పుడు వాళ్ళ మాటలను ఏం చేస్తారంటే తునీకరిస్తారు. అనుభవంతో చెప్పిన మాటలను కాల రాస్తారు. అనుభవంతో చెప్పిన మాటలను దేవుని బిడ్డలారా అవి లెక్క లేకుండా చూస్తారు. నేను విజయవాడకు వెళుతున్నప్పుడు, ట్రైన్కి వెళుతున్నప్పుడు మా నాయన నాకు ఒక మాట చెప్పాడు. ఏం మాట చెప్పాడంటే, పొలములో మన ఆయన ఆవులు కాస్తున్నాడు. పొలములో ఆవులు కాస్తున్నాడు. ఎక్కడంటే అది బోనాసికి దేవుని బిడ్డలారా ఆ శుద్ధాగుకు మధ్యలో ఆవులు మేపుతున్నాడు. ఆ యొక్క వాగు విషయము సత్యరాజు మామ ఉన్నాడు, పెద్దలు మనందరికాడికి మామకు బాగా ఎరుక. దేవుని బిడ్డలారా పావులపాడు నుండి చెలిమిలకి వెళ్ళాలంటే మధ్యన 3 వాగులు వస్తుంది. పెద్దది బోనాసి వస్తుంది, దాన్ని భవనాసి అంటారు. కానీ మన వాడుక భాషలో బోనాసి అంటారు, కానీ దాన్ని భవనాసి, అది ఒక నది అన్నమాట. అది దేవుని బిడ్డల ఒక నది. ఆ నది వస్తుంది. దాని తర్వాత దేవుని బిడ్డలారా ఎద్దుల వాగని ఒకటి వస్తుంది. దాని తర్వాత శుద్ధాగ అనేది వస్తుంది. ఈ వాగుల మధ్యలో నాయన ఆవులు మేపుతున్నప్పుడు, నాయన నేను ఇట్లా వెళుతున్నానని చెప్పాడు. అప్పుడు నాయన ఒక మాట అన్నాడు, నువ్వు రోడ్డు మీద జాగ్రత్త అన్నాడు. ప్రభుకు మహిమ కలుగును గాక. ఎందుకు మన ఆయన రోడ్డు మీద జాగ్రత్త అన్నాడు? మన ఆయన దేవుని బిడ్డలారా ఈ కేజీ రోడ్డు మీద అసలు తిరిగిన వాడు కూడా
కాదు. అలాంటి ఆయన రోడ్డు మీద నువ్వు జాగ్రత్తగా అన్నాడు. ఆ మాట ఈరోజు వరకు కూడా దేవుని బిడ్డలారా, నేను రోడ్డు మీద చాలా చాలా జాగ్రత్త ఉంటాను. దేవుని బిడ్డలారా, ఇంతవరకు నాకు కానీ బండికి కానీ ఒక గీటు పడకుండగా దేవుని బిడ్డలారా దేవుడు కాపాడుతున్నాడు. నేను ఆ విధంగా కూడా డ్రైవింగ్ చేయగలుగుతున్నా. దేవుని మహాకృప, ప్రభుకు మహిమ కలుగునుగాక. అందుకే దేవుని బిడ్డలారా, పెద్దల మాటలను చాలామంది ఏం చేస్తారంటే తునీకరిస్తారు. పెద్దల మాటలను చాలామంది ఏం చేస్తారంటే త్రోసివేస్తారు. పెద్దల మాటలు చాలామంది ఏం చేస్తారంటే వాటిని కాలరాస్తారు. దేవుడు ఏమంటున్నాడంటే, దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, ఆయన శాసనములను గైకొనొచ్చు అనగా దేవుడిచ్చిన 10 ఆజ్ఞలను. ఆ 10 ఆజ్ఞలు ఉన్నాయి, మీకు తెలుసు, మీకు బాగా ఎరుక 10 ఆజ్ఞలు. దేవుని బిడ్డలారా, ఆ 10 ఆజ్ఞలకు మన హృదయంలో చోటు ఇవ్వాలి. ఆ 10 ఆజ్ఞలకు మన గుండెలో స్థానం కల్పించాలి. ఆ 10 ఆజ్ఞలకు మన మనసులో దేవుని బిడ్డలారా ఉంచుకోవాలి. వాటిని గైకొనొచ్చు. ఆ విధంగా మనం నడుచుకుంటూ దేవుణ్ణి మనం ఏం చేయాలంటే వెదకాలని వాక్యం తట్టి మనం లేపుతుంది. ప్రభుకు మహిమ కలుగునుగాక. అందుకే దేవుని బిడ్డలారా, ఆయన శాసనములను గైకొనొచ్చు. ఏం చేయాలంట? ఆయన శాసనాలు ఏం చేయాలంట? గైకొనాలి. ఆ దేవుని మాటలను గౌరవించాలని వాక్యం చెప్తుంది. నేనంట దేవుని ఆత్మ కలిగి ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు రాయబడిన ఈ మాటలన్నిటినీ మనం గౌరవించిన ఎడల, ఈ మాటల అన్నిటికీ మనం విలువ ఇచ్చిన ఎడల, ఈ మాటల అన్నిటికీ మన మనసులో స్థానం ఇచ్చిన ఎడల నీ బతుకు నా బతుకు మార్చబడుతుంది. ప్రభుకు మహిమ కలుగునుగాక. అందుకండి ఒకరోజు యేసుక్రీస్తు ప్రభుల వారు దేవుని బిడ్డలారా సంఘముతో ఏమంటున్నాడంటే, నీ నోరు సుందరము అంటాడండి. దేవుని బిడ్డలారా, ఈరోజు జగడాలనేటివి, ఈరోజు కొట్లాటలు అనేటివి, ఈరోజు భేదాలు అనేటివి, ఈరోజు కొట్లాటలు భేదాలు ఇవన్నీ ఎక్కడి నుండి వస్తున్నాయంటే నోటిలో నుండే వస్తున్నాయి. అనగా నోరును మనం ఏం చేయాలంటే చాలా జాగ్రత్తగా పెట్టుకోవాలి. నోరు గురించి దేవుడు సాక్ష్యం కూడా మన విషయంలో ఇవ్వాలి. అందుకే పరమగీతం రాయబడింది చూడొద్దు కానీ దేవుని బిడ్డలారా, నీ నోరు సుందరము, నీ నోరు మధురము, నీ నోరు శ్రేష్టమైనది అని దేవుని వాక్యము సెలవిస్తుంది. చూస్తానంటే మీకు రెఫరెన్స్ చూపిస్తాను, మరలా మనకు సమయం సరిపోదేమో. ప్రభుకు మహిమ కలుగునుగాక. అయినా చూడండి, ప్రభుకు మహిమ కలుగునుగాక. ఈ వాక్యం అట్ని పెట్టుకోండి. దేవుని బిడ్డలారా, పరమగీతము ఎక్కడుంటుందో మీరు తీయండి. ప్రభుకు మహిమ కలుగునుగాక. పరమగీతము దేవుని బిడ్డలారా, పరమగీతము ప్రసంగికి ప్రవక్త అయిన యెషయా గ్రంథానికి మధ్యలో పరమగీతం ఉంటుంది. ఈ పరమగీతములో 4వ అధ్యాయము 3వ వాక్యములో ఒక మాట ఉంటుంది. దేవుని బిడ్డలారా, 4:3 నీ పెదవులు ఎరుపును పోలి ఉన్నవి, నీ నోరు సుందరము. చూశారండి దేవుని బిడ్డలారా, ఈరోజు మనము పెద్ద పెద్ద సిటీలలో, ఈరోజు మనం పెద్ద పెద్ద నగరములలో దేవుని బిడ్డలారా చూసినప్పుడు కొందరు పెదవులు ఎర్రగా, పైన పెదవులు కింది పెదవులు ఎట్లా కనపడతాయి మనకి ఎర్రగా. అందుకే ఈ వాక్యం చూసి వాళ్ళు రాసుకుంటున్నారేమో నేను అనుకున్నాను. ఎక్కువగా యవనస్తులలో, అమ్మాయిలలో దేవుని బిడ్డలారా వారి పెదవులు ఎట్టుంటాయంటే ఎరుపుగా ఉంటాయి. దానికి వాళ్ళు అలవాటు పడుంటారు. అయితే దాని గురించి నేను విమర్శ చేయడం లేదు. కానీ ఈరోజు మన పెదవులు ఎట్టుండాలంటే దేవుని బిడ్డలారా యేసు రక్తముతో పోయబడి ఉండాలని దేవుని ఆత్మ మాట్లాడుతున్నాడు. ప్రభుకు మహిమ కలుగునుగాక. ఈ లోకములో ఉన్న పెదవులు దేవుని బిడ్డలారా లిప్టికా ఏమంటారు దాన్ని, లిప్టికేనా? ఆ లిప్టిక్తో వారి పెదవులు ఎర్రగా ఉంటే దేవుని బిడ్డలారా ఈరోజు మన పెదవులు ఎట్టుండాలంటే యేసు ప్రభు రక్తముతో మన పెదవులు పోయబడాలి అని వాక్యము సెలవిస్తుంది. నీ నోరు ఎట్లా ఉందని చెప్తుందండి. నీ నోరు ఎట్లా ఉందని వాక్యం చెబుతుంది. నీ నోరు సుందరము. స్తోత్రం, హల్లెలూయా. ప్రభుకు మహిమ కలుగునుగాక. చాలామంది నోరులు దేవుని బిడ్డలారా బీడీలు తాగి, సిగరెట్లు తాగి, దేవుని బిడ్డలారా పొగాకు తినిమి, జర్దాలు, కైనీళ్ళు, ఆసిక్కులు, ఇక ఏదేదో తిను భౌతికంగా వారి నోరు ఏమవుతుందంటే కంపు కొడుతుంటుంది వారి నోరు. అయితే దేవుని బిడ్డలారా ఈరోజు మన నోరు దేవుని బిడ్డలారా మరి ఎట్లా ఉండాలంటే
దేవుడు మన నోరును పరిశీలించి పరీక్షించి చూసినప్పుడు అది ఆయన సాక్ష్యం ఇచ్చినట్లుగా మన నోరు ఉండాలి. ప్రభుకు మహిమ కలుగునుగాక. నీ నోరు సుందరము. ప్రభుకు మహిమ కలుగునుగాక. అందుకే దేవుని బిడ్డలారా, దేవుని వాక్యము మనతో మాట్లాడుతున్నట్లుగా ఆయన శాసనములను గైకొనుచు పూర్ణ హృదయముతో ఆయనని ఏం చేయాలంట? వెతకాలి. సగం సగం హృదయముతో కాదు దేవుని బిడ్డలారా, కొద్ది హృదయముతో కాదు. ఎట్లా దేవుణ్ణి వెతకమని వాక్యము సెలవిస్తుందంటే, పూర్ణ హృదయముతో ఆయనను వెతుకువారు ధన్యులు. దేవుణ్ణి వెతకటానికి, దేవుని సన్నిధానంలో కనిపెట్టడానికి, దేవుని యొక్క సన్నిధానములో మొర పెట్టడానికి, దేవుని యొక్క సన్నిధానములో కన్నీరు కార్చటానికి, దేవుని యొక్క సన్నిధానములో మనము దేవుని బిడ్డలారా విజ్ఞాపన చేయటానికి మన హృదయము ఎంత మట్టుకు సహకరిస్తుంది? ఒకసారి మీరు ఆగి ఆలోచన చేయండి. దేవుని వాక్యం అంటుంది, నీ పూర్ణ హృదయముతో ఉందా? పూర్ణ హృదయముతో ఆయనను వెదుకువారు ధన్యులు. ఎలాంటి తేడా లేదు. సేవకుడని ఇక్కడ తేడా లేదు, ఇక్కడ సేవకురాలని ఇక్కడ తేడా లేదు, ఇక్కడ పెద్ద మనిషి అని తేడా లేదు, ఇక్కడ ఏమి పెద్దామె అని తేడా లేదు, వీళ్ళు యవనస్తులు, వీళ్ళు యవనరాలని తేడా లేదు, వీళ్ళు తెలుగు వాళ్ళని తేడా లేదు, వీళ్ళు తమిళం వాళ్ళని తేడా లేదు, వీళ్ళు కన్నడం వాళ్ళని తేడా లేదు. ఈ ప్రపంచ దేశములో దేవుని బిడ్డలారా, ఏ జాతికి చెందిన, ఏ దేశానికి చెందిన, ఏ భాషకు చెందిన పూర్ణ హృదయముతో ఆయనను వెదుకువారు ధన్యులు. చప్పలు కొట్టి ప్రభువును ఘనపరచుదము గాక. ప్రభుకు మహిమ కలుగును గాక. పూర్ణ హృదయముతో. అందుకే వాక్యం ఉంటుందిగా, పూర్ణ హృదయముతోనూ, పూర్ణ ఆత్మతోనూ, పూర్ణ వివేకముతోనూ, పూర్ణ శక్తితోనూ ఆయనను ఆరాధించాలి, ఆయనను ప్రేమించాలి అని వాక్యము మనతో మాట్లాడుతుంది. అందుకే దేవుని బిడ్డలారా, పూర్ణ హృదయముతో ఆయనను వెదుకువారు ధన్యులు. చూశారా ఈ సంవత్సరం ఎంత త్వరగా గతించిపోయిందో దేవుని బిడ్డలారా. ఇక మనకు చాలా కొద్ది దినాలు మనకున్నాయి. రేపు 31వ తారీఖు మనం సాక్ష్యం ఇవ్వాలి. ఒక్కొక్కరం ఏమని మనం సాక్ష్యం ఇవ్వగలుగుతాం? ఈ సంవత్సరము దేవుడు నాతో పలాని మాట మాట్లాడాడు, ఈ సంవత్సరం ప్రభు నా జీవితం ఒక అద్భుతం చేశాడు, ఈ సంవత్సరం నా మా కుటుంబంలో మా పిల్లల విషయంలో ఒక ఆశ్చర్య కార్యాన్ని దేవుడు జరిగించాడని మనం ఏమని సాక్ష్యం చెప్పగలుగుతాం? నువ్వు వెతుకుతే కదా దేవుడు నీకు ప్రత్యక్షమయ్యేది. నువ్వు ఆయనను తట్టుతే కదా ఆయన నీకు తలుపులు తెరిచేది. ఏమంటున్నాడు యేసు ప్రభు? తట్టువానికి తెరవబడును, అడుగువానికి ఇవ్వబడును, వెదుకువానికి దొరుకు అని యేసు ప్రభు స్పష్టంగా మన అందరితో చెప్పలేదా వాక్యపు వెలుగులో నుండి? అందుకే దేవుని బిడ్డలారా, నీవు దేవుణ్ణి ఏం చేయాలంటే హృదయపూర్వకముగా వెదకాలి. నీ కొరకు కాదు, నీ పిల్లల కొరకైనా నువ్వు వెదకాలి. నీ కొరకు కాదు దేవుని బిడ్డలారా, నీ కుటుంబం డెవలప్ కొరకైనా నువ్వు వెదకాలి. నీ మనవరాన్ల కొరకైనా నువ్వు దేవుణ్ణి వెదకాలి. నీ ఆరోగ్యం కొరకైనా దేవుణ్ణి నువ్వు వెదకాలి. పూర్ణ హృదయముతో ఆయనను వెదుకువారు ధన్యులు. చూశారండి? దేవుణ్ణి వెదుకురంటే, అరే ప్రార్థన చేయరంటే, అరే ఉపవాసం ఉండరా ఒక పూట అంటే, అరే ప్రభు దగ్గర మొరపెట్టి కన్నులు కార్చురంటే, దేవుని బిడ్డలారా, మనుషుడు ఈ విధంగా దేవుని వెదకటానికి చాలా దిగజారిపోతాడు, చాలా నిర్లక్ష్యం చేస్తాడు, చాలా వెనకబడిపోతాడండి. దేవుని బిడ్డలారా వెతుకుతే మన బ్రతుకు ధన్యమైపోతుంది, మన స్థితి మార్చబడుతుంది, అన్ని విధాలుగా ప్రభు నీకు చేయుతనిస్తాడని పరిశుద్ధాత్మను కలిగి మీకు తెలియజేస్తున్నాను. అందుకే దేవుని బిడ్డలారా, చివరి దినాలలో దేవుని సేవకుడైన దావీదు గారు, దేవుని దాసుడైన దావీదు గారు, దేవుని ద్వారా దేవుని బిడ్డలారా హెచ్చించబడి ఘనమైన స్థితిలో ఉన్న దావీదు గారు పోతూ ఈ లోకములో తన కుమారునికి ఏం చెప్పాడంటే, దేవుని బిడ్డలారా, నీవు సొలొమోనా దేవుణ్ణి వెదుకు అని సొలొమోనును రాజైన దావీదు ఏం చేశాడంటే ఎంతో ఎంకరేజ్ చేస్తూ, ఎంతో ప్రోత్సాహం చేస్తూ అతన్ని తట్టి లేపాడు యవన దశలో. ప్రభుకు మహిమ కలుగునుగాక. చూడండి, మొదటి దినవృత్తాంతముల గ్రంథములో దేవుని బిడ్డలారా 28వ అధ్యాయము 9వ వాక్యాన్ని ఒకసారి చూడండి. 28
9 ఒకసారి చూడండి. సొలొమోనా, నా కుమారుడా, నీ తండ్రి యొక్క దేవుడైన యెహోవా అందరి హృదయములను పరిశోధించువాడును, ఆలోచనలన్నిటినీ సంకల్పములన్నిటినీ ఎరిగిన వాడునై ఉన్నాడు. నీవు ఆయనను తెలుసుకొని హృదయపూర్వకముగాను మనపూర్వకముగాను ఆయనను సేవించుము. ఆయనను వెదికిన ఎడల ఆయన నీకు ప్రత్యక్షమగును. నీవు ఆయనను విసర్జించిన ఎడల ఆయనను నిత్యముగా త్రోసివేయును. చూశారా దేవుని బిడ్డలారా, దైవజనుడైన దావీదు గారు, ఇశ్రాయేలీయుల పాలకుడైన దావీదు గారు, ప్రవక్త అయిన దావీదు గారు, ఇశ్రాయేలీయుల స్తోత్ర గీతములు మదరగానం చేసిన ఈ దావీదు గారు వృద్ధాపములో యవన దశలో ఉన్న తన కొడుకైన సొలొమోనుకు ఏమని చెప్పగలిగినాడంటే, సొలొమోనా, నీవు మనోపూర్వకముగా నువ్వేం చేయాలంటే ఆయనను వెదకాలి. ఆయన అందరి హృదయములను ఎరిగినవాడు, అన్ని సంకల్పములను ఎరిగినవాడు, అందరి ఉద్దేశాలను ఆయన తెలుసుకున్నవాడు. నీవు ఆయనను హృదయపూర్వకముగా నువ్వు వెదికిన ఎడల ఆయన నీకేమవుతాడంటే ప్రత్యక్షము అవుతాడు. ఒకవేళ నువ్వు ఆయనను వెదకకపోతే, ఆయన దగ్గర నువ్వు ప్రార్థించకపోతే, ఆయన దగ్గర నువ్వు బ్రతిమాలడకపోతే, ఆయన నువ్వు గోజాడకపోతే, ఆయన సన్నిధానంలో కనబడకపోతే గాన ఆయన నిన్నేం చేస్తాడు తెలుసా? నిత్యముగా త్రోసివేస్తాడు. నువ్వు జాగ్రత్తగా మేలుకోవాలి. సొలొమోనా, ఈ యెరూషలేము మహానగరములో నీలాంటి గొప్ప విద్య ఎవడు సంపాదించలేదు. సొలొమోను, దేవుని బిడ్డలారా, ఆ యెరూషలేము నగరంలో ఎవరెవరికి PhDలు ఉన్నాయని తనిఖీ చూస్తే ఒక సొలొమోనుకు తప్ప సొలొమోనంత విద్య అభ్యాసించిన వాడు యెరూషలేము మహానగరములో వాళ్ళ యొక్క రాజ్యములో ఎవడు కూడా లేడంట. అంత విద్యను అభ్యాసించిన సొలొమోనా, ఈ లోకపరంగా భౌతికంగా నీకు ఎంత విద్య ఉన్నప్పటికీ, బాగా వినండి, సొలొమోనా, ఈ లోకంలో నీకు ఎంత విద్య ఉన్నప్పటికీ, సొలొమోనా, నీకు ఎంత యుద్ధ నైపుణ్యత ఉన్నప్పటికీ, సొలొమోనా, నీకు ఎంత జన బలం ఉన్నప్పటికీ, సొలొమోనా, నీకెంత ధనం బలం ఉన్నప్పటికీ, సొలొమోనా, నీకెంత సైన్య బలం ఉన్నప్పటికీ, నీకెంత వెండి బంగారాలు నేను నీకు సమకూర్చినప్పటికీ, నీకెంత రాజ్యమెక్క బలం ఉన్నప్పటికీ, ఈ లోక పరంగా నీకంటూ కోదవంటూ కొరతంటూ లేవంటూ ఏది కూడా లేదు. కానీ నువ్వు దేవుణ్ణి వెదికే విషయంలో మర్చిపోవద్దు. గట్టిగా చెప్తారా? దేవుణ్ణి వెతికే విషయంలో, దేవుని దగ్గర ప్రార్థించే విషయంలో, దేవుని దగ్గర నిన్ను నీవు తగ్గించుకొని రిక్తుడవై ఎప్పుడైతే కన్నీళ్లు కార్స్తావో, ఆయనను వెతుకుతుంటావో, సొలొమోనా, దేవుడే నీకు ప్రత్యక్షమవుతాడు. దావీదు ఎలాంటి వాడో తెలుసా? దేవుణ్ణి వెదుకని ప్రోత్సాహం చేస్తున్నాడు. దావీదు దేవుణ్ణి వెతికినవాడు. దావీదు దేవుని సన్నిధానములో ప్రార్థించినవాడు. దేవా, నా దేవుడవు నీవే, నేను వేకువనే వెదకెదను, నీ బలము చూడాలని, నీ ప్రభావం చూడాలని, నీ ఆలయమందు నేనెంతో ఆశతో తృష్ణతో ఎదురు చూచుచున్నాను. దావీదు తన బతుకులో, దావీదు తన జీవితంలో దేవుని బలం చూడాలనుకున్నాడు, దేవుని ప్రభావాన్ని చూడాలనుకొని వేకువజాములో లేచి ప్రార్థన చేస్తున్నాడంట. దేవుని బిడ్డలారా, సొలొమోను ఎప్పుడు లేస్తానంటున్నా అంటే వేకువ జాములో. అది ఏ సమయంలో అంటే, దేవుని బిడ్డలారా, దేహానికి కట్టుకోవటానికి సరైన వస్త్రములు లేవు, దేహానికి సరైన తిండి లేదు, తిందామంటే శరీరానికి దేహానికి సరైన నీళ్ళు లేవు, తాగుదామంటే. యూదా అరణ్యములో ఉన్నప్పుడు దేవుని బిడ్డలారా, తల వాల్చుకోవటానికి సరైన స్థలము లేదు, ప్రాణ భయముతో ఉన్నాడు, ఇబ్బందిలో ఉన్నాడు, ఇరుకులో ఉన్నాడు, సమస్యలో ఉన్నాడు, ఉపద్రవంలో ఉన్నాడు. అట్టి పరిస్థితులలో కూడా దావీదేమంటున్నా అంటే, నేను నిన్ను వేకున వెతుకుతానయ్యా, వేకున లేచి నేను
ప్రార్థన చేస్తానయ్యా అని దావీదు ఒక ప్రతిష్టత, ఒక తీర్మానం చేసుకున్నాడు గనక దేవుడు దావీదుకు ప్రత్యక్షం కాగలిగి అనేకమైన మాటలు దావీదుతో దేవుడు మాట్లాడగలిగినాడు. ప్రభుకు మహిమ కలుగునుగాక. అంత మాత్రమే కాదు దేవుని బిడ్డలారా, ఇంకొక చోట దావీదు ఏమంటాడంటే, దేవుని బిడ్డలారా, సీతారా తాంబురా మీరు మేలుకొనుడి, నేను వేకువనే లేస్తాను, మీరు నేను కలిసి ప్రభువును పాడుతూ ఘనపర్దుముగాక అంటాడు. ప్రభుకు మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఇంకొక చోట ఏమంటాడో తెలుసా? నేను సాయంకాలమున, నేను మధ్యాహ్నమున, నేను ఉదయమున దేవుణ్ణి వెతుకుతాను, నేను ధ్యానించుచు ప్రార్థన చేస్తాను, ఆయన నా ప్రార్థన వింటాడు అని దావీదు గారు చెప్పారు. ఇవన్నీ దావీదు గారి యొక్క అనుభవం. ప్రభుకు మహిమ కలుగును గాక. ఒకరి అనుభవమే ఒకరికి పాఠము. ప్రభుకు మహిమ కలుగును గాక. ఇప్పుడు నాకు ఒక అనుభవం ఏంటి నాకు అనుభవం అంటే, కాపురములో అనుభవం. ప్రభుకు మహిమ కలుగును గాక. ఎన్ని ఏండ్లు? 20 ఏండ్ల అనుభవం. ప్రభుకు మహిమ కలుగును గాక. భార్యతో ఎట్లా నడుచుకోవాలని ఒక అనుభవం నాకు ఉంది. దేవుని బిడ్డలారా, భార్య భర్తతో ఎట్లా నడుచుకోవాలని అది ఒక అనుభవం. అనుభవం అనేది చాలా ప్రాముఖ్యం. అనుభవం లేకపోతే దేవుని బిడ్డలారా విడాకులు వచ్చేస్తాయి. అనుభవం లేకపోతే విభేదాలు వచ్చేస్తాయి. అనుభవం లేకపోతే దేవుని బిడ్డలారా చాలా బంధాలు ఏమైపోతాయి అంటే దూరము అయిపోతాయి. దేవుని బిడ్డలారా, నేను ఒక ప్రయోజనకరమైన మాటను రాసుకున్నాను. ఇక రాసుకున్న మాట ఏమిటంటే, సర్దుకుపోయే బంధం. ఏ బంధం అంట? భార్య భర్తల మధ్య బంధము ఉంటుంది, అన్నదమ్ముల మధ్యలో బంధము, తోడికోడళ్ళ మధ్యలో బంధము, అక్క చెల్లెళ్ళ మధ్యలో బంధము ఉంటుందే ఉండదా? మరి సర్దుకుపోయే బంధం మనకు కావాలి. సర్దుకుపోయే బంధము దేవుని బిడ్డలారా, సరిదిద్దుకునే కాపురము. ఏదంట? సరిదిద్దుకునే కాపురము ఎప్పటికీ నలుగురిలో నవ్వుల పాలు కాదు. ఇది అవసరం. భూమి మీద మనం బతికున్నాం గనక దేవుని బిడ్డలారా, బంధాలు ఎందుకు దూరమైపోతుందంటే వాళ్ళు సర్దుకొని పోలేరు. సర్దుకోవాలి. ఎవరొకరు భర్తనన్నా చదువుకోవాలి, భార్యనన్నా సర్దుకోవాలి, ఇంట్లో కోడాలన్నా సర్దుకోవాలి, ఇంట్లో అత్తన్నా సర్దుకోవాలి, కొడుకు బిడ్డ ఎవరికొరు సర్దుకుంటే ఆ బంధం నిలబడుతుంది. మొన్న ఈ డిసెంబర్ 2వ తారీఖు నేను ఆత్మకూరికి వాక్యం చెప్పి నీకు పోయినప్పుడు అక్క నేను దగ్గరికి వస్తాను కొరుకుందక అని చెప్పాను. ఇంకా నా తమ్ముడు వస్తాడని చిన్నక్క ఏం చేసింది, ఎదురు చూస్తుంది. దేవుని బిడ్డలారా, మరలా ఫోన్ చేసి మాట్లాడి మళ్ళీ రేపు శుక్రవారం వస్తున్నానక్క, వాక్యం చెప్పి నీకు ఆత్మకూరికి అని చెప్పాను. ఆ రోజు బరగొడ్లో పోకుండా 2 గంటలకే దేవుని బిడ్డలారా వంటలు చేసి పెట్టి బనగానపల్లి నుంచి కూడా ఫోన్ చేపించి, ఆ మామ ఎక్కడుండవు, అమ్మ నీ కొరకు ఏం చేస్తుంది, ఎదురు చూస్తుంది. ఎంత ప్రేమ అండి తమ్ముని పైన కలుగు. ప్రభుకు మహిమ కలుగును గాక. యేసు రక్తమే తమ్ముడా నీ కొరకు ఎదురు చూస్తున్నా. ఈరోజు బరగొడ్ల గేదెలకు నేను పోలేదు, నీ కొరకు అన్ని రొట్టెలు మాంసం అన్నీ సిద్ధపడి చేసి పెట్టాను. ప్రభుకు మహిమ కలుగును గాక. పై ఒక రొట్టె తిని అన్నదిని ప్రార్థన చేసి దీవించి వచ్చేసాను. యేసు రక్తమే. హల్లెలూయా. బంధం అనేది దేవుని బిడ్డలారా, దాన్ని మనం ఏం చేయాలి? సర్దుకుంటేనే బంధములు ఏం చేయాలా? సర్దుకుపోయే బంధం ఉండాలి. ఈ విధంగా ఉన్నప్పుడే మనం వర్ధిల్లుతాం. అందుకే ఆ చదువుకున్న వాక్యములో ఏముందంటే, దేవుని బిడ్డలారా చదువుకున్న వాక్యములో ఏముంది చెప్పండి? దేవుని బిడ్డలారా, దావీదు ఏం చేస్తున్నాడు? తన కొడుకును ఏం చేస్తున్నాడు? నీవు దేవుణ్ణి ఏం చేయాలా? వెదకాలి. వెతుకుతే దేవుడు నీకేమవుతాడు? ప్రత్యక్షం. ఉందారా? ఆయనను వెతికినడలా ఆయన నీకు ప్రత్యక్ష మగును. దేవుని బిడ్డలారా, దేవుడు ప్రత్యక్షమైతే నీకు స్వస్థత లేదా? నీకు స్వస్థత ఇస్తాడు. దేవుడు ప్రత్యక్షమైతే నీకు ఆదరణ లేదా? నీకు ఆదరణ ఇస్తాడు. దేవుడు ప్రత్యక్షమైతే నీకు ధనము లేదా? ధనం ఇచ్చిపోతాడు. దేవుడు ప్రత్యక్షమైతే నీకు ఏమి కావాలనో, నీకు కొరతగా ఏదుందో, నీకు కొదవగా ఏదుందో, నీకు లేమిగా ఏదుందో దేవుడు నీకు ప్రత్యక్షమైతే అది ఇచ్చి వెళ్తాడు. చప్పట్లు కొట్టి ప్రభువును ఘనపరచుదాం గాక. దేవుని ఎందుకు మనం వెతకాలంటే, వెతుకుతూ ఉంటే దేవుడు
దేవుడు ప్రత్యక్షమవుతాడు. ప్రత్యక్షమైన వాడు నీతో మాట్లాడతాడు. మాట్లాడిన వాడు నీకు కావాల్సినది ఇచ్చిపోతాడు. స్తోత్రం. నాకు అనేక సార్లు దేవుడు ప్రత్యక్షమయ్యాడు. ప్రత్యక్షమైనప్పుడల్లా ఏదో ఒకటి ఆయన అనుగ్రహించి వెళుతున్నాడు. ఇప్పుడు అవి చెప్పుకొనుటకు సమయం కాదు గనక వాక్యంలోనే వెళుతున్నాను. మీరు వింటున్నారు ఆ మాటలు. ప్రభుకు మహిమ కలుగునుగాక. దేవుణ్ణి ఎందుకు వెదకాలి అంటే ఆయన ప్రత్యక్షము అవుతాడు. ప్రత్యక్షమైన వాడు నీకు కావలసినది ఇచ్చిపోతాడు. స్తోత్రం. నువ్వు వ్యాధులో ఉన్నా, నువ్వు కష్టాలలో ఉన్నా, నువ్వు బాధలలో ఉన్నా, నువ్వు ఎట్టి స్థితిలో ఉన్నావో అట్టి స్థితిలో నుంచి ప్రభువు నీకు చేయుతనిచ్చి ఆదరించి ఆదుకొని లేవనెత్తి ఆయన వెళుతాడు గనక దేవుని ప్రత్యక్షత కొరకు నువ్వు దేవుని ఏం చేయాలంటే వెదకాలి. అది నెంబర్ 1. ప్రభుకు మహిమ కలుగునుగాక. హల్లెలూయా. నెంబర్ 2 ఏంటంటే దేవుని బిడ్డలారా, కీర్తనలో 68వ కీర్తనలో ఒక మాట ఉంది. దేవుని బిడ్డలారా 60 దేవుని బిడ్డలారా 69వ కీర్తనలో 32లో ఒక మాట ఉంటుంది. బాధపడువారు దాన్ని చూచి సంతోషించుదురు, దేవుణ్ణి వెదుకువారలరా మీ ప్రాణము తెప్ప నిల్లునుగాక. పై వచనములో రాయబడిన మాట ఏమిటంటే, ఎవరైతే దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తారో, దేవుని ఎవరైతే ఘనపరుస్తారో, దేవుని ఎవరైతే మహింపరుస్తారో దేవుని బిడ్డలారా, అట్టి వారిని బాధపడేవారు చూసి సంతోషపడతారని పై వచనంలో రాయబడింది. కింది వచనంలోకి వచ్చేలోపు ఏం రాయబడిందంటే, దేవుణ్ణి వెదుకు వారలారా మీ ప్రాణము తెప్పరిల్లునుగాక. అంటే ప్రాణం ఏమైపోయింటుంది, ఒక్కొక్కసారి దుఃఖములో ఉండిపోతుంది, ఒక్కొక్కసారి ప్రాణం ఏమైపోతుంది బాధలో ఉండిపోతుంది, ఒక్కొక్కసారి ప్రాణం ఏమైపోతుందంటే నలిగిపోతుంది, ఒక్కొక్కసారి ప్రాణం ఏమైపోతుందంటే బాధ పడిపోతుంది, ఒక్కొక్కసారి ప్రాణం ఏమైపోతుందంటే దిగులుతో ఉండిపోతుంది. అది కుటుంబంలో భర్తను బట్టైనా, అది కుటుంబంలో భార్యను బట్టైనా, అది పిల్లల ద్వారా కావచ్చు, అది అప్పుల ద్వారా కావచ్చు, అది వడ్డీల ద్వారా కావచ్చు, ఇంట్లో పిల్లలకు వివాహం కాకపోవచ్చు, అనుకునేది జరగనప్పుడు, అనుకునేది రానప్పుడు దేవుని బిడ్డలారా ఏమైపోతుందంటే, దేవుని బిడ్డలారా ప్రాణం అనేది ఏమైపోతుందంటే కురింగిపోతుంది. అందుకే వాక్యం చెప్తుంది, దేవుణ్ణి వెదుకు వారలారా మీ ప్రాణము తెప్పరిల్లును గాక, మీ ప్రాణము సంతోషించును గాక, మీ ప్రాణం ఆనందించును గాక, మీ ప్రాణం ఉల్లసించును గాక. ఎప్పుడో తెలుసా? దేవుణ్ణి వెదకాలి, దేవుని దగ్గర ప్రార్థించాలి, దేవుని దగ్గర దేవుని బిడ్డలు మొరపెట్టాలి. అందుకే సామెతల గ్రంథంలో రాయబడిందిగా, నన్ను ప్రేమించు వారిని నేను ప్రేమించుచున్నాను, నన్ను జాగ్రత్తగా వెదుకువారు నన్ను కనుగొంతురు, ఐశ్వర్యము ఘనత స్థిరమైన కలిమియు నీతియు నా దగ్గర ఉన్నాయి. దేవుని బిడ్డలారా, దేవుణ్ణి ప్రేమించే విషయంలో దయచేసి ఎవరు కూడా వెనక తీయకండి. ఇంట్లో పురుషులైన, ఇంట్లో స్త్రీలైనా, పిల్లలు పెద్దలైనా దేవుణ్ణి ఏం చేయాలంటే ప్రేమించాలి. దేవుణ్ణి ప్రేమించడం ఎట్లా అంటారు? ఇప్పుడు దేవునికి మీరు సమయాన్ని ఇచ్చి వచ్చారే, ఇది ఒక సూచన మీరు దేవుని ప్రేమిస్తున్నారు అనటానికి. చప్పట్లు కొట్టి ప్రభుని గణపడదాం గాక. హల్లెలూయా, హల్లెలూయా. దేవుణ్ణి ప్రేమించిన వాళ్ళు ఎక్కడో వీధిలో ఉంటారు. దేవుని ప్రేమించిన వాళ్ళు ఎక్కడో పుష్ప థియేటర్లో పుష్ప సినిమా విడుదలైంది, అక్కడ పుష్ప సినిమా చూస్తుంటారు. దేవుని ప్రేమించినోడు, దేవుని బిడ్డలారా, దేవుని ప్రేమించడం ఎక్కడనో ప్యాకాటకాన్నో, ఎక్కడనో దేవుని బిడ్డ చెట్టు కింద కూర్చొని తాగడము, ఎక్కడనో పని పాట లేకుండా వాడు తిరుగుతుంటాడు. దేవుని ప్రేమించేవాడు దేవుని మందిరానికి సకాలానికి వచ్చేసి, దేవా నేను నిన్ను ప్రేమిస్తున్నాను, నీ దగ్గర హాజరయ్యానని తెలియజేస్తాడండి. అందుకే దేవుని వాక్యం చెప్తుంది, నన్ను ప్రేమించు వారిని నేనేం చేస్తాను? ప్రేమించుచున్నాను. నువ్వు ఎంత మటుకు దేవుని ప్రేమిస్తున్నావో అదే విధంగా దేవుడు నిన్ను ప్రేమిస్తాడన్న విషయాన్ని నువ్వు ఎప్పుడు కూడా మర్చిపోకు. ఆ విధంగా దేవుని ప్రేమిస్తుంటే దేవుడు ఏం చేస్తాడంటే, అక్కడ అంటాడు, నన్ను జాగ్రత్తగా వెదుకువారు.
నువ్వు చాలా మెలకువ కలిగి చాలా జాగ్రత్తగా ఆయనను వెదకాలి. వెతికినప్పుడు ఆయన నీకు ప్రత్యక్షమవుతాడు. నీకు ప్రత్యక్షమైనప్పుడు నీ స్థితిగతులు మార్చబడతాయి. అందుకే అంటున్నాడు కదా, ఐశ్వర్యం ఉంది నాయన నా దగ్గర ఘనత ఉందిరా, నీకు కావాల్సిన ఘనత నేను ఇస్తాను రా. స్తోత్రం హల్లెలూయా. ఏమంటాడంటే స్థిరమైన కలిమి అనకాడ ఇంకొక మాట ఏముందంటే, దేవుని పిల్లల ఎడతెగని సంపద కూడా నీకు ఇస్తానంటున్నాడు. సంపద తరిగిపోకుండా ఇస్తా అంటున్నాడు. ఈరోజు మీరు ఒక మాట చూసారా, సాక్షి పేపర్కి ఒక మాట వచ్చేసింది. దేవుని బిళ్ళరా, బ్యాంకు వాళ్ళు ఒక మాట అన్నారు. ఏ మాట అన్నారంటే, 20,000 నీకు నెలకు ఆదాయం ఉంటే కానా నువ్వు పేదరికంలో ఉన్నట్లు. 20,000 నుంచి 40,000 వరకు నీకు నెలకు నువ్వు 20,000 నుంచి 40,000 సంపాదిస్తున్నావు అంటే నువ్వేదో ఘనుడవు, నువ్వేదో భాగ్యవంతురాలు కాదు. బ్యాంకు వాళ్ళు లెక్కేశారు. కావాల్సి సాక్షి పేపర్కి వచ్చి చూడండి, నేను ఒకరోజు కట్ చేసి మీకు చెప్తాను. దేవుని బిడ్డలారా, మీరు పేదలు, మీరు నిరుపేదలు, మీరు పేదరికంలో ఉన్నవాళ్ళు అని దేవుని బిడ్డలారా బ్యాంకు వాళ్ళు చెప్తున్నారు. 40,000 నుండి 1,00,000 రూపాయలు ఇంటికి నెలకు ఆదాయం వస్తే దేవుని బిడ్డలారా, వాళ్ళను పేపరు ఈరోజు బ్యాంకు వాళ్ళు ఏమని చెప్తున్నారంటే, దేవుని బిడ్డలారా, దిగువ మధ్య తరగతి అని కూడా దిగువ అంటే ఇంకా నువ్వు తక్కువ తరగతిలో నువ్వు ఉన్నావని బ్యాంకు వాళ్ళు చెప్తున్నారు. సర్వే చేశారు. కనుక దేవుడు అంటున్నాడు, నీవు పేదరికంలో ఉండకుండగా, నువ్వు దిగువ తరగతిలో ఉండకుండగా నేను నిన్నేం చేస్తానంటే ఎడతెగని సంపద నీకు ఇస్తాను. అక్కడ ఆ 8-10 ఏముంటుందంటే ఐశ్వర్యము, ఘనత, స్థిరమైన కలిమైన కాడ ఏంటంటే ఎడతెగని సంపద అని ఉంటుంది. నేను పరిశీలన చేసినప్పుడు ఏం కనపడిందంటే, ఎడతెగని అంటే తగ్గని చెప్పండి, తగ్గని సంపద. స్తోత్రం. చాలా మందికి సంపద ఏమైతుంటే తగ్గుతుంటుంది. సంపద తగ్గకూడదు. ప్రభుకు మహిమ కలుగునుగా. తగ్గిందంటే మనం ఎక్కడో లోపం ఉంటుంది, వెంటనే సరి చేసుకోవాలి. అందుకే సంసోను అంటుంటాడు, ఏదైనా కొంచెం ఆదాయం తగ్గితే అయిపోయా, ఇంట్లో అందరు కూర్చొని ఎక్కడ మనది పొరపాటైంది, ఎక్కడ ఏం చేశాం అని వెంటనే దేవుని కాడ పశ్చాత్తాపడం, దిద్దుకోవడం మంచిది. ప్రభుకు మహిమ కలుగునుగాక. యేసు రక్తమే జయం. హల్లెలూయా. అందుకే దేవుని బిడ్డలారా, దేవుణ్ణి మనము ఆయనను వెతుకుతే ఆయన మనకేమవుతాడంటే ప్రత్యక్షము అవుతాడు. ప్రత్యక్షమైన వాడు నీకు కావలసినవి ఇచ్చి వెళ్తాడు. ప్రభుకు మహిమ కలుగునుగాక. దేవుణ్ణి వెతుకుతే నీ ప్రాణం ఏమైపోతుందంటే తెప్ప రీలుతుంది. రెండోదిగా, ఎట్టి స్థితిలో ఉన్నా నువ్వు దేవుని వెదకటానికి వెనకాడకు. 12:30 అయింది ఇప్పుడు. ప్రభుకు మహిమ కలుగునుగాక. ఇంకా 10 నిమిషాలు చెప్తా, కూర్చుంటారుగా. దేవునికి మహిమ కలుగునుగాక. అందుకే విలాపవాక్యములు 3:25 ఏం రాయబడిందంటే, విలాపవాక్యములు 3:25 ఏం రాయబడిందంటే, తన్ను ఆశ్రయించు వారి ఎడల యెహోవా దయాళుడు, తన్ను వెదుకు వారి ఎడల ఆయన దయ చూపువాడు. చప్పట్లు కొడదామా ఈ వాక్యాన్ని బట్టి మనమందరం కూడా గట్టిగా. విలాపవాక్యములను 3:25 చూడండి. తన్ను ఆశ్రయించు వారి ఎడల యెహోవా దయాళుడు, తన్ను వెదుకు వారి ఎడల. ఆశ్రయిస్తూ ఉంటే, నువ్వు దేవుని వెంబడిస్తూ ఉంటే, నువ్వు దేవుని సేవిస్తూ ఉంటే, దేవుని పూజిస్తూ ఉంటే, ఆయన ఆరాధిస్తూ ఉంటే దేవుడు దయాళుడై ఉంటాడు. ప్రభుకు మహిమ కలుగునుగాక. ఆయనను వెతుకుతూ ఉన్నవనుకో, నీ పైన కరుణా కటాక్షములు, దయా దాక్షిణ్యత తగ్గదు నీ ఎడల. దేవునికి ఎంత అద్భుతం అండి ఉందన్న. అంతేనా? తన్ను వెతుకువారెడల ఆయన ఏం చేస్తాడంట? దయా చూపుతాడంట. అంటే దేవుని వాత్సల్యత కానీ, దేవుని కరుణా కటాక్షములు కానీ, దేవుని బిడ్డలారా ఆ యొక్క కృప కానీ నీ ఎడల ఎట్లుంటుందంటే మెండుగా ఉంటుందని వాక్యము సెలవిస్తుంది. అందుకే దేవుణ్ణి వెదక వారు ధన్యులని వాక్యం చెప్తుంది. ఆయన శాసనములను గైకొనుచు పూర్ణ హృదయముతో ఆయనను వెదుకువారు ధన్యులు. ఇప్పుడైనా మన ఒక ప్రతిష్టత, ఇప్పుడైనా ఒక తీర్మానం మనం దేవుని బిడ్డలారా చేసుకోవాలి. కారణం ఏంటంటే దేవుణ్ణి వెతుకోవడం వల్ల ఆయన ప్రత్యక్షమవుతాడు. ప్రత్యక్షమైన వాడు నీకు కావాల్సిందేందో ఇచ్చిపోతాడు. అది గుర్తుపెట్టుకోండి. 1 ప్రభుకు మహిమ కలుగునుగాక. 2 నువ్వు దేవుణ్ణి వెతుకుతున్నప్పుడు నీ ప్రాణం తెప్పరిల్లుతుంది, నీ ప్రాణం ఆనందించి సంతోషిస్తుంది.
అది రెండోది. ప్రభుకు మహిమ కలుగును గాక. దేవుని బిడ్డలారా, మూడోది ఏమిటంటే దేవుని బిడ్డలారా, మన జీవితంలో ఒక అద్భుతం చూడాలంటే, మన జీవితంలో ఒక ఆత్మ సంబంధమైన ఒక విప్లవాన్ని మనం తీసుకురావాలంటే దేవుని బిడ్డలారా, యేసు ప్రభును గురిగా మనం పెట్టుకోవాలి. ప్రభుకు మహిమ కలుగును గాక. ప్రభుకు మహిమ కలుగును గాక. అందుకే మార్కు సువార్త 1:35లో ఒక మాట ఉంటది. మార్కు సువార్త 1:35లో ఏముంటదంటే దేవుని బిడ్డలారా, ఆయన పెద్దల కడనే లేచి ఇంకను చాలా చీకటి ఉండగానే బయలుదేరి అరణ్య ప్రదేశములకు వెళ్ళి అక్కడ ప్రార్థన చేయుచుండెను. చాలు. ప్రభుకు మహిమ కలుగును గాక. దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభుల వారు ఎప్పుడు లేచాడంట? తెల్లవారినక్క లేచాడండి, లేదా పొద్దు దేవుని బిడ్డలారా ఆమెడ పైకి వచ్చినాక లేచాడండి. ఎప్పుడు యేసు ప్రభు లేచాడంట? యేసు ప్రభు పెందల కడ లేచాడండి. యేసు ప్రభు ఇంకా చీకటిగా ఉన్నప్పుడే లేచాడండి. ఇంకా బొల్బొలమని తెల్లవారలేదు దేవుని బిడ్డలారా, ఇంకా చీకటిగా ఉంది. అట్టి వేకోజాములో, అట్టి తెల్లవారు జాములో యేసు ప్రభు లేచి ఆయన ఎక్కడికి వెళ్ళాడంటే అరణ్య ప్రదేశానికి వెళ్ళాడు. మనము ఇంటిలో ఉండి కూడా ఏం చేస్తాం? ప్రార్థన చేయలేకపోతే కారణం ఏంటంటే చలి మనను ఏం చేస్తుంటే భయపెడుతుంది. దేనికి భయపడుతున్నాం ఇప్పుడంటే? చలికి భయపడుతున్నాం. అవునా కాదా? చలికి ఏం చేస్తున్నాం? భయపడుతున్నాం. చలికి భయపడుతున్నామండి. చలి ఎక్కువైపోయింది, చలికి భయపడుతున్నాం. కానీ మన మీదకి వచ్చే కీడులను మనం కనిపెట్టలేకపోతున్నాం. అందుకే దేవుని వాక్యం చెప్తుంది, యేసు ప్రభును మనము మాదిరిగా గురిగా మనం పెట్టుకోవాలి. ఆయన పెందల కాడ లేచి అరణ్య ప్రదేశానికి వెళ్ళాడంట. వెళ్ళి అక్కడ యేసు ప్రభు ఏం చేస్తుంటే ప్రార్థన చేస్తున్నాడు. ఆయన దేవుని వెతుకుతున్నాడు, ఆయన దేవుని గోజాడుతున్నాడు. ఆయన దేవుని సన్నిధానములో విరిగి నలిగిన హృదయ మనసుతో ప్రభును బతిమాలుతున్నాడు. కనుక దేవుని బిడ్డలారా, యేసు ప్రభు యొక్క సేవలో, యేసు ప్రభు యొక్క పరిచర్యలో దేవుని బిడ్డలారా, మరి చూపు లేని వాళ్ళు, అంధులు ఏం చేస్తారంటే చూపు చూడగలుగుతున్నారు. వినికిడి లేని దేవుని బిడ్డలారా వారు వినికిడి, వారికి చెవులు వినబడుతున్నాయి. కుంటివారు నడవగలుగుతున్నారు, మూగవారు మాట్లాడగలుగుతున్నారు. వ్యాధులతో రోగాలతో పీడించబడిన వారు స్వస్థత పరచబడుతున్నారు. దయ్యముల చేత బంధించబడిన వారు, సాతాను కట్ల చేత బంధించబడిన వారు విడిపించబడుతున్నారు. మృతులు సైతము కూడా యేసు ప్రభువు సేవలో, పరిచర్యలో జరుగుతున్నాయి. కారణం ఏంటంటే ఆయన వేకుజాము లేచి ప్రార్థన చేసేవాడు. ప్రభుకు మహిమ కలుగును గాక. అందుకే ఆయన పరిచర్య అంత విస్తారంగా, అంత ప్రబలించబడింది యేసు ప్రభు యొక్క పరిచర్య. కారణం ఏంటంటే ప్రార్థన, పరిశుద్ధత. ప్రభుకు మహిమ కలుగును గాక. అందుకే దేవుని బిడ్డలారా, మన యొక్క జీవితంలో కూడా మనం ఏం చేయాలంటే ప్రార్థనలో మనం ఏం కావాలంటే పట్టుదల కలిగి ఉండాలి. ప్రార్థనలో దేవుని బిడ్డలారా ఆత్మ తీవ్రత కలిగి ఉండాలి. మీరు గంటల కొద్దీ చేయమని నేను ప్రార్థన చెప్పడం లేదు, కానీ కనీసం దేవుని బిడ్డలారా కుటుంబ ప్రార్థన చేసుకోండి రోజు, లేదా కనీసం 10 నిమిషాలైనా ప్రభుకు మీరు చోటు ఇవ్వండి. మేము ఈ పనిలో ఉన్నాం కనుక మా పనిలో మేము ఏం చేస్తామంటే దేవుని బిడ్డలారా వాక్యం ప్రార్థన మాకు సరిపోతాయి. కనుక కుటుంబ ప్రార్థన చేసుకోండి. కుటుంబ ప్రార్థన రోజు చేసుకున్నప్పుడు మీరు టిక్కు కొట్టుకోండి. దేవుని బిడ్డలారా వ్యక్తిగతంగా 10 నిమిషాలు నువ్వు ప్రార్థన చేసుకో. మీకు సమాధానం కలుగుతుంది, మీకు నెమ్మది కలుగుతుంది, మీకు నిమ్మలం కలుగుతుంది. ప్రతి ఉపద్రవాల కీడులపై మీకేం కలుగుతుందంటే ప్రభు విజయాన్ని అనుగ్రహిస్తాడు. అందుకే యేసుక్రీస్తు ప్రభుల వారు ఏం చేశాడంటే వేకున లేచి ఆయన ప్రార్థన చేశాడు గనక తన పరిచర్యలో ఏం చేశాడంటే అద్భుతాలను చూడగలిగాడు తన కన్నులతో. ప్రభుకు మహిమ కలుగును గాక. మన జీవితంలో కూడా దేవుని బిడ్డలారా ఒక అద్భుతం చూడాలనుకుంటే, మన జీవితంలో ఒక ఆశ్చర్య కార్యము చూడాలంటే, మన జీవితంలో దేవుని బిడ్డలారా దేవుని యొక్క మహత్ కార్యాలు మన కళ్ళతో చూడగలగాలంటే మనం ఏం చేయాలో తెలుసా? వేకుజాము లేచి ప్రార్థన చేయడం మనం నేర్చుకోవాలి. కనీసం 1 గంట ప్రార్థన చేసుకో. ఇంకా పగులంతా బిజీ అయిపోతారు మీరు.
పగలంతా ఏమైపోతారు? వాక్యం చదవటానికి కానీ మళ్ళీ ప్రార్థన చేయటానికి కానీ ఇంకా మీకు వీలుండదు. పగలల్లా పనిలో ఉండిపోయారు అనుకోండి, సాయంకాలం అయ్యేలోపు శరీరం ఏమైపోతుందంటే ఇంకా పనుకో. అస్సలు ఇంకా ప్రార్థన చేయటానికి ఇది అసలు సహకరించదండి. ఇది ఎందుకంటే బలహీనమైంది. ప్రభు చెప్పాడు, నేను చెప్పడం లే. అవునా? అన్నాడా? ఏమన్నాడు? శరీరము బలహీనము అన్నాడు, ఆత్మ సిద్ధమే. గనక పగలల్లా పనిచేసి పగలల్లా కష్టపడి జీవనాధార విషయంలో ఎడతెగక చెమట కార్చి పనిచేసినప్పుడు సాయంత్రంలోపు ఇది ప్రార్థన చేసుకోవటానికి అస్సలు సహకరించదు. గనక నువ్వు వీలైనంత వరకు తెల్లవారుజాముని ప్రార్థన చేసుకుంటే, ఆ పగలంతా నువ్వు మాట్లాడితే, ఆ పగలంతా నువ్వు ఎక్కడ పని చేయడానికి నిలబడినా ఆ పనిని దేవుడు ఏం చేస్తాడంటే సఫలం చేస్తాడని ప్రభు పేరట మీకు తెలియజేస్తున్నాను. ప్రభుకు మహిమ కలుగును గాక. అందుకే దేవుని బిడ్డలారా, విశ్వాసులకు ఒక మాట పరిశుద్ధాత్ముడు ఒక హెచ్చరికగా రాయించాడు. ఆ రోమీలకు రాసిన ఆ దేవుని బిడ్డలారా పత్రికలో ఒక మాట రాయబడి ఉంటుంది. చూడండి, అపోస్తలుడైన పౌలు రోమీలకు రాసిన పత్రిక 12:12 ఒక మాట రాయబడింది. 12:12 ప్రభుకు మహిమ కలుగును గాక. ఈ మాట ఎవరికి రాయించారు? ఒకసారి మనం ఆలోచన చేద్దాం. దేవుని బిడ్డలారా, సేవకులకు ఈ మాట చెబుతుందా? లోకానికి ఈ మాట చెప్తుందా? లేదండి. రక్షించబడిన విశ్వాసులకు, సంఘంలో చేర్చబడే దేవుని బిడ్డలైన మనకందరికి కూడా ఈ వాక్యం బహుతేటగా మాట్లాడుతుంది. ఏమని మాట్లాడుతుందంటే, ప్రార్థన యందు ఏమై ఉండాలంట? పట్టుదల కలిగి ఉండాలి. ప్రార్థన ఎంతో ఎడతెగక ఉండాలి. ప్రార్థన ఎంతో నువ్వు ఆత్మ తీవ్రత కలిగి ఉండాలి. ఈరోజు ఆ ప్రార్థన నాలో ఉంది గనక ఆడ ఒక ఆమె పాశ్రం అంటుంది, ఆడ స్థానిక పాశ్రం ఒక ఆమె అంటుంది, పిలిచిన పాశ్రం అంటున్నాడు, అయ్యా ఈయన మంచి ఆత్మీయుడు అన్నాడు. ఆత్మీయుడు కాదు, మంచి ఆత్మీయుడు అని చెప్తున్నాడు. స్తోత్రం. మనుషులు గుర్తించేత స్థితిలోకి మనం వెళ్ళిపోవాలి. ప్రభుకు మహిమ కలుగును గాక. అప్పుడు ఆమె అంటుంది, ఆయన వాక్యం చెబుతుంటే ఆయనలో వస్తున్న మాటను బట్టి నేను గుర్తించానని చెప్తుంది. ప్రభుకు మహిమ కలుగును గాక. ఆయన వాక్యం చెబుతుంటే ఆయనలో ఉన్న మాటను బట్టే ఎంత ఆత్మీయత ఉంది, ఎంత అభిషేకం ఉంది అనేది నాకు అప్పుడే తెలిసిందయ్యా ఆయన చెప్పేదాన్ని బట్టే. అందుకే దేవుని బిడ్డలారా, ప్రార్థనలో ఏమై ఉండాలంటే పట్టుదల కలిగి ఉండాలి. ఆ ప్రార్థనతో పాటు పరిశుద్ధతను కూడా మనం కలిగి ఉండాలి. అందుకే మనకందరికి వచ్చిన పల్లవి చరణం పాడుకొని ప్రభును కనపరచుదుగాక. ప్రార్థన కాలము బహుప్రియమాయెను, బహుప్రియమాయెను, స్వార్థకమాయెను దేవుని వాక్యము, దేవుని వాక్యము. ప్రార్థన కాలము బహుప్రియమాయెను, బహుప్రియమాయెను, స్వార్థకమాయెను దేవుని వాక్యము, దేవుని వాక్యము. ప్రార్థనలే బలిపీఠములాయెను, ప్రార్థనలే బలిపీఠములాయెను, చెయ్యమని పాడెదను, నా విజయము పాడెదను, నా విజయము పాడెదను. జయ హే, జయ హే, జయ హే, జయ 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 దేవసుతా, జయ జయ విజయ సుతా, జయ జయ దేవసుతా, జయ జయ విజయ సుతా. ప్రభుకు మహిమ కలుగునుగాక. ఈ సంవత్సరములో ఎంత ప్రార్థన చేసావో తెలియదు, కానీ ఈ చివరి దినాలలో ఉన్నాం. దేవుని బిడ్డలారా, ప్రభువుతో మనం ఎప్పుడైతే
ప్రార్థన సహవాసం. ప్రభువుతో మనం ఎప్పుడైతే వెతుకుతామో మన స్థితిని మార్చుతుంది ప్రార్థనని దేవుని వాక్యం సెలవిస్తుంది గనక ఆయన శాస్త్రములను, ఆయన వాక్యములకు విలువ ఇస్తూ హృదయపూర్వకముగా ఆయనను వెతుకుతే మనం ధన్యులమైతాం. ఈ మాటలు ప్రభు మనందరి వినికిడిలో దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. మీరున్న పట్టున తల్లులుంచుకోండి, ప్రార్థన చేస్తాను. హల్లెలూయా, 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 హల్లెలూయా. పరిశుద్ధుడైన మా తండ్రి, నీకు వందనాలయ్యా. సర్వాధికారివైన మా యేసు ప్రభువా, నీకు స్తోత్రాలయ్యా. పరిశుద్ధాత్ముడవైన దేవా, నీకు వందనాలు ప్రభువా, నీకు స్తోత్రాలు స్తుతులు నాయనా. ఇంతవరకు తండ్రి మీ వాక్యములను మేము గైకొంటూ, నీ వాక్యముల ప్రకారం మేము నడుచుకుంటూ దేవా పూర్ణ హృదయముతో నిన్ను వెతికినప్పుడు ప్రభువా మేము ధన్యులము అని నీ వాక్యం సెలవిస్తుంది గనక దేవా, నిన్ను మేము వెతుకుతే తండ్రి, నీవు తండ్రి మాకు ప్రత్యక్షం కాగలుగుతావు నైనా. నువ్వు ప్రత్యక్షమైతే తండ్రి మాకు లేనిది నైనా నువ్వు ఇచ్చి వెళ్తావని వాక్య వెలుగులో చూడగలిగాం. స్తోత్రాలయ్యా. నిన్ను వెతుకుతే తండ్రి మా ప్రాణాలు తెప్పరిల్లుతాయి ప్రభువా, నీకు స్తోత్రాలయ్యా. నిన్ను వెతుకుతే మేము అద్భుతాలు మా కళ్ళతో చూడగలుగుతామని 3 విషయాలు ఈ దినం మీరు మాట్లాడిన మాటలను 30, 60, 100 మీరు ఫలింప చేయమని అడుగుచున్నాను తండ్రి. నీకు వందనాలు ప్రభువా, నీకు స్తోత్రాలు స్తుతులు చెల్లిస్తున్నాము తండ్రి. నాయనా దేవా, కూడి వచ్చిన ప్రతి బిడ్డను కూడా నాయనా నీ బిడ్డలకు నువ్వు ప్రత్యక్షత కలగాలని ప్రార్థన చేస్తున్నాం. బిడ్డల ప్రాణాలు తెప్పరిల్లాలని ప్రార్థన చేస్తున్నాం. బిడ్డల జీవితంలో అద్భుతాలు చూడాలని ప్రార్థన చేస్తున్నాం ప్రభువా. నువ్వు సహాయించండి, మహిమ పొందండి. వందనాలైనా వచ్చిన ప్రతి బిడ్డపైకి నీ దక్షిణస్తం చాపి వారిని దర్శించండి, వారిని బలపరచండి. ఆరోగ్యాలతో నింపండి, నీకు ఆత్మతో నింపి బలపరచమని ప్రార్థన చేస్తున్నాం. నీకు వందనాలు ప్రభువా, నీకు స్తోత్రాలయ్యా. దేవా, చాలా మంది రాలేదు, వారిని క్షమించమని కూడా ప్రార్థన చేస్తూ నిన్ను స్తుతిస్తున్నాను. రేపు ఎల్లుండి, ఆవులెల్లుండి 3 దినాలు సంఘ కూడికలు ఏర్పాటు చేసి ఉంటుండగా దేవా, అందరూ కూడా వచ్చి నాయన మీ యొక్క సన్నిధానం పాల్గొని ఆశీర్వదించబడే కృపను కూడా సహాయించండి. ఇట్టి అమూల్యమైన మాటలు మాకిచ్చి మమ్మల్ని ఎంతో ప్రోత్సాహపరిచి బలపరిచిన దేవా, నీకు వందనాలు స్తోత్రాలనైనా. ఈ మాటలను ప్రభువా మీరు ఆశీర్వదకరంగా దీవెనకరంగా పెట్టి వచ్చిన బిడ్డలందరినీ కూడా ఆశీర్వదించండి, కాపాడండి. ఆరోగ్యాలతో నింపండి. నెమ్మది లేని వారికి నెమ్మది ఇవ్వండి, సమాధానం లేని వారికి సమాధానం ఇవ్వమని ప్రార్థన చేస్తూ నిన్ను స్తుతిస్తున్నాను నాయనా. ఈ మాటలు, ఈ ప్రార్థన ఆలకించి మహిమ పొందాలని పరిశుద్ధుడు మా రక్షకుడైన యేసు నామములో అడుగుచున్నాను పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్.